హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి ఈ 2024 సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందండి. అయితే ఈ చంద్రగ్రహణం మనకి భారతదేశంలో ఏర్పడుతుందా లేదా, గ్రహణ సమయాలు, ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది, అలాగే ఈ గ్రహణం నియమాలు భారతదేశంలో పాటించాలా వద్దా, అలాగే గ్రహణ నియమాలు గర్భిణీ స్త్రీలు పాటించాలా వద్దా అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఖగోళ శాస్త్రం ప్రకారం మనకి ప్రతి సంవత్సరము కూడా గ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయండి. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు అయితే ఏర్పడబోతున్నాయండి. ఈ గ్రహణాలు మనకి ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఈ గ్రహణాలు ఏ ఏ దేశాల్లో కనిపిస్తాయి అనే విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మనకి ఈ 2024 సంవత్సరంలో మొట్టమొదటి గ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది, గ్రహణ పట్టు విడుపు సమయాలు, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడైతే తెలుసుకుందామండి. 2024 సంవత్సరంలో మొట్టమొదటి గ్రహణం మార్చి నెలలో అయితే ఏర్పడుతుందండి. అది కూడా మనకి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందండి. అయితే మొదటి చంద్రగ్రహణం మనకి ఎప్పుడు ఏర్పడుతుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి 2024 మార్చి 25 సోమవారం రోజున అయితే మనకి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందండి. ఈ చంద్రగ్రహణం మనకి పెనుబ్రల్ చంద్రగ్రహణంగా అయితే ఏర్పడుతుందండి. అసలు ఈ చంద్రగ్రహణం అంటే ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందామండి. సైంటిఫిక్ రీజన్ ప్రకారం చంద్రుడికి సూర్యుడికి భూమి అడ్డుగా వచ్చినప్పుడు చంద్రుడు భూమిపై ఉన్న వారికి కనిపించడండి. ఇలా జరిగినప్పుడు మనం చంద్రగ్రహణం ఏర్పడింది అని అంటారండి. ఈ పెనుబ్రల్ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాల్లో తెలుసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అది ఏమిటంటే యూటీసీ టైం అంటే యూనివర్సల్ టైం అని అర్థమండి. ఇంకొకటి ఐఎస్టీ టైం అండి, అంటే ఇండియన్ టైం అని అర్థమండి. యూటీసీ టైం ప్రకారం మనకి ఈ గ్రహణం సాయంత్రం 4:53 నుండి ప్రారంభమయ్యి రాత్రి 9:32 వరకు ఉంటుందండి. ఈ గ్రహణం టైం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ టైం అయితే ఉంటుందండి. అయితే మన ఐఎస్టీ ప్రకారం, ఇండియన్ టైం ప్రకారం ఈ గ్రహణం అనేది పగలు సమయంలో అయితే వస్తుందండి. అంటే పగలు 10:23 నుండి మధ్యాహ్నం 3:02 వరకు అయితే మనకి ఈ గ్రహణం అయితే రాబోతుందండి. అయితే ఈ గ్రహణం మనకి ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ పెనుబ్రల్ చంద్రగ్రహణం యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర తూర్పు ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మరియు అంటార్క్టికా మహాసముద్రాలలో కనిపిస్తున్నదండి. ఈ పెనుబ్రల్ చంద్రగ్రహణం మనకి భారతదేశంలో అయితే కనిపించడం లేదండి. కాబట్టి భారతదేశంలో ఉన్నవారు ఈ గ్రహణ నియమాలను, సూతకాల నియమాలను పాటించవలసిన అవసరం లేదండి. మనకి ఈ గ్రహణం ఉదయం సమయంలో ఏర్పడుతుంది కాబట్టి, మనకి ఉదయం చంద్రుడు ఉండడు కాబట్టి ఈ గ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించదండి. ఈ మనకి గ్రహణం భారతదేశంలో ఏర్పడినప్పుడు మనం ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదండి. అయితే కొంతమందికి డౌట్ అయితే ఉంటుందండి, గ్రహణం మన దేశంలో కనిపించకపోయినా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా అని చాలా మంది టెన్షన్ అయితే పడుతూ ఉంటారండి. మన దేశంలో గ్రహణం కనిపించినప్పుడు మనం గ్రహణ నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదండి. అటువంటి టెన్షన్స్ కూడా ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటే చాలండి. ఈ గ్రహణ ప్రభావం ఏ దేశాలలో ఉంటే ఆ ప్రజలు మాత్రమే ఈ గ్రహణ నియమాలు అనేవి పాటిస్తే సరిపోతుందండి. ఒకవేళ గ్రహణ ప్రభావం ఉన్న దేశాలలో తెలుగువారు కనుక ఉంటే వారు తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలను, జాగ్రత్తలను అయితే పాటించాలండి. ఒకవేళ ఆ దేశాలలో కనుక మనకి గర్భిణీ స్త్రీలు ఉంటే వారు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అంతేనండి, చూసారు కదా మనకి 2024 సంవత్సరంలో గ్రహణాలు ఎప్పుడు వచ్చాయో, అవి ఏ ఏ తేదీల్లో వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.